కడలపై వేటాడే గంగపుత్రుల జీవితాలు సంతోషంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగర్ తీరంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో ఓ మినీ పోర్ట్ను తలపించేలా హార్బర్ నిర్మాణంకు శ్రీకారం చుట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 362 కోట్లతో నిర్మించిన ఈ హార్బర్లో దాదాపుగా 65 నుంచి 70% పనులు పూర్తయ్యాయి. అయితే ఎల్లో మీడియా మాత్రం హార్బర్ కలగానే మిగిలిపోయిందంటూ అసత్య కథనాలను ప్రచురించింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ వద్ద గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టింది. 2020 డిసెంబర్లో దాదాపుగా 362 కోట్ల బడ్జెట్తో వర్చువల్ విధానం ద్వారా హార్బర్ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభించింది. అయితే ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ఏడాదిన్నర పాటు హార్బర్ పనుల్లో జాప్యం జరిగింది. అనంతరం పనుల వేగవంతం చేసింది ఏపీ మ్యారిటైమ్ బోర్డు. ఇప్పటికీ 65 నుంచి 70% పనులు పూర్తయ్యాయి. ఒక మినీ పోర్ట్ను తలదన్నేలా ఉప్పాడ తీరంలో హార్బర్ను నిర్మించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తర దక్షిణ బ్రేక్ వాటర్ పనులు 800 మీటర్ల బెర్త్ల నిర్మాణం పూర్తయింది. అయితే ఎల్లో మీడియాకు ఇవేమీ కనిపించలేదు. గత ప్రభుత్వం మీద బురద చల్లడం అలవాటుగా మార్చుకున్న ఎల్లో మీడియా ఉప్పాడ హార్బర్లో 50% పనులు పూర్తి కాలేదంటూ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవంగా ఉప్పాడ హార్బర్ పనులు ఎంతవరకు వచ్చాయో, అక్కడ మత్స్యకారులు ఏం చెబుతున్నారో ఉప్పాడ నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి వివరాలు అందిస్తారు. ఉప్పాడ సాగర్ తీరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించినటువంటి హార్బర్ నిర్మాణ పనులు చాలా సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే 2020 డిసెంబర్లో వర్చువల్ విధానంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ 2 దశల్లో ఇక్కడ ఈ హార్బర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మనం చూసినట్లయితే ఒక మినీ హార్బర్ని తలపించేలాగా ఇక్కడ హార్బర్ నిర్మాణాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మించడం జరిగింది. మనం చూసినట్లయితే సౌత్ నార్త్ సంబంధించినటువంటి బ్రేక్ వాటర్ పనులన్నీ పూర్తిగా అయ్యాయి. వీటి మధ్యలో ఉన్నటువంటి బేసిన్లు దాదాపు 2500 బోట్లు నిలిచేలాగా ఇక్కడ ఈ బేసిన్ని నిర్మించడం జరిగింది ఈ హార్బర్లో. అదేవిధంగా మనం చూసినట్లయితే నేనున్నటువంటి ఈ బెర్త్ని చూసినట్లయితే దాదాపు 800 మీటర్ల పొడవున్న బెర్త్ను కూడా నిర్మించారు. ఈ బెర్త్ మీద ఒకేసారి 1200 బోట్లు నిలిచి లంగర్ వేసుకుని వాళ్ళు పట్టినటువంటి చేపలన్నీ కూడా ఇక్కడికి దిగుమతి చేసుకునేలా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ బెర్త్ నిర్మాణం కూడా జరిగింది. ఏటా 1,10,000 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారం చేసుకునేలాగా అతిపెద్దమైన హార్బర్ను ఇక్కడ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి ఈ హార్బర్ ద్వారా దాదాపు 20 నుంచి 30 వేల వరకు మత్స్యకారులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే గత 2019 ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాకు హార్బర్ కావాలని చెప్పి ఒక ప్రతిపాదన రావడం జరిగింది. అంతకుముందే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ హార్బర్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఆయన మరణం తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మత్స్యకారుల ప్రతిపాదనని ఆయన స్వీకరిస్తూ ఇక్కడ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మనం చూసినట్లయితే ఇప్పటికీ దాదాపు 65% కూడా పనులు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బేసిన్లో దాదాపు 100 పడవలు లంగర్ వేసుకుని ఉన్నాయి. అదేవిధంగా ఉదయం వేళలో ఈ బెర్త్ మీదకి వచ్చి బోట్లన్నీ కూడా వారు పట్టినటువంటి మత్స్య సంబంధం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం పూర్తి కానప్పటికి కూడా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుండి. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో బెర్త్లతో పాటుగా పరిపాలనా భవనాలు నిర్మించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముఖ్యంగా గంగపుత్రుల జీవన విధానం మెరుగుపడేలా ట్రైనింగ్ హాల్, రెస్ట్ సెంటర్, కేర్ షెడ్, నెట్ మోడలింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్స్, రేడియో కమ్యూనికేషన్ సెంటర్, కోస్టల్ పోలీస్ స్టేషన్ వంటి భవనాలు నిర్మించారు. వాటి పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇక ఈ హార్బర్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మ్యారిటైమ్ బోర్డు చేపడుతోంది. 3వ దశ నిర్మాణంలో ఇవి పూర్తి కానున్నాయి. కానీ పచ్చపత్రిక మాత్రం హార్బర్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయలేదని అసత్య కథనాన్ని ప్రచురించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఉప్పాడ హార్బర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉప్పాడలోని దాదాపు 362 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక మినీ పోర్ట్ని తలదన్నలాగా ఇక్కడ ఫిషింగ్ హార్బర్తో పాటుగా అనేక పరిపాలనా భవనాలను కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం నా వెనకాల ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో వేట ఎలా చేసుకోవాలి, వాళ్ళకి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అనేక సదుపాయాలు, మౌలిక సదుపాయాలతో కూడినటువంటి భవనాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం విజువల్స్లో చూసినట్లయితే మత్స్యకారుల కోసం ట్రైనింగ్ హాల్, రెస్ట్ సెంటర్, కేర్ షెడ్, నెట్ మోడలింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్, రేడియో కమ్యూనికేషన్ సెంటర్లో అదేవిధంగా కోస్టల్ పోలీస్ స్టేషన్ వంటి భవనాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా ప్రభుత్వం మారినప్పుడు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితితో మనం చూసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇప్పటికే 2 దశల్లో ఈ పనులు పూర్తయ్యాయి. 3వ దశ పనులు ప్రారంభించేసరికి ప్రభుత్వం మారింది. అయితే ఈనాడు మాత్రం ఎప్పట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతూనే ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ మీద అసత్య కథనాలను ప్రచురించడం జరిగింది. మనం విజువల్స్లో చూసినట్లయితే దాదాపు భవనాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా వచ్చింది. ఇంకా రోడ్లు మాత్రమే 3వ దశలో నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఒక 30,000 నుంచి మత్స్యకారుల కుటుంబాలందరూ కూడా ఒక ఉపాధి కలిగేలాగా ఇక్కడ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మనం చూసినట్లయితే విజువల్స్లో చాలా చక్కటి భవనాలన్నీ కూడా ఇక్కడ నిర్మించి భవిష్యత్తులో మత్స్యకారులు ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళంతా కూడా మేలు పొందాలి, ఏ విధంగా ఆర్థికంగా పైకి రావాలనే దాని మీద వారి భవిష్యత్తును ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉప్పాడ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుండి. కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీర ప్రాంతంలో దాదాపుగా 50,000కు పైగా మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. ఉప్పాడ, మాయపట్నం, సుబ్బంపేట, కోనపాపేట, అమీనాబాద్ గ్రామాల్లో జీవించే గంగపుత్రులకు కడలపై వేటే జీవనాధారం. అయితే ఈ ప్రాంతంలో సరైన ఫిషింగ్ హార్బర్ లేకపోవడంతో మత్స్యకారులు వేటాడిన మత్స్య సంపద విక్రయించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారి ఫిషింగ్ హార్బర్ కలగానే మిగిలిపోయింది. అయితే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఈ ప్రాంత మత్స్యకారులు కలిసి హార్బర్ నిర్మించాలని కోరారు. ఉప్పాడ తీరంలో హార్బర్ నిర్మిస్తానని ఆనాడు గంగపుత్రులకు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయిన వెంటనే ఉప్పాడలో హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతోనే హార్బర్ కల సాకారం జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెండింగ్లో హార్బర్ పనులను పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్, సీఎంగా ఉన్న చంద్రబాబు పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.